ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరి వంటిల్లు. ఇవాళ వాక్కాయలు పప్పు చేసుకుందాం రండి. వాక్కాయలు కొంచెం పుల్లగా ఉంటాయండి. సో మనం పప్పుకు తగ్గట్టు వాక్కాయల క్వాంటిటీని చూసుకొని తీసుకోవాలి. ఇందులో చింతపండు ఏమీ యాడ్ చేయమండి. ముందుగా పప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకుంటే మనకు పప్పు త్వరగా ఉడికిపోతుందండి. ఎసిడిటీ కూడా రాదు. ఈ తర్వాత వాక్కాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాన్ని తీసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్ని విత్తనాలని తీసేసి నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విత్తనాలతో పాటు వేస్తే ఇందులో ఒగురు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో అవి తీసేయాలి. దాని తర్వాత ఇక్కడ నేను 2 టమాటాలని చూపిస్తున్న విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు వేసుకున్నానండి. దాని తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ తర్వాత చూస్తే పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. దాని తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా చక్కగా పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి పోపు పెట్టుకోవడమే అండి. పోపు కోసం నేను ఇక్కడ ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకున్నాను. దాని తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు యాడ్ చేసుకున్నానండి. దాని తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు అలాగే చిన్న ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి. దాని తర్వాత కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంగు స్కిప్ చేస్తున్నాను. ఆల్రెడీ చిన్న ఉల్లిపాయలు వేసాను కాబట్టి. ఈ పప్పు దూరగా వేగిన తర్వాత ఇందులోకి పప్పు యాడ్ చేసుకొని వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుందండి. వాక్కాయలు సీజన్ తగ్గట్టు దొరుకుతాయి. సో ఈ సీజన్లో అస్సలు మిస్ అవ్వకుండా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. వీటి బెనిఫిట్స్ అన్నీ ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ వాక్కాయ పప్పుని అస్సలు మిస్ అవ్వకండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన ఊరి.